ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించెను. చెప్పండి గట్టి హల్లెలూయా అని. హల్లెలూయా. మనం ఈ లోకానికి రాకమునిపే, తల్లి గర్భములో మనము ఒక పిండంగా రూపింపు మునిపే, జగతిక పునాది వేయబడక మునిపే ప్రేమ దేవుడిలారా ఆయన మనల్ని క్రీస్తు కూడా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అర్థండి, మనం ఈ లోకానికి రాక మునిపే యేసు క్రీస్తు గారి లోకానికి వచ్చి సర్వమానవానికి దేవుడు ఒక రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. యేసు క్రీస్తు ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. దేవుడే మానవతారిగా కన్యైన మరియ గర్భాన జన్మించాడు. ప్రేమ దేవుడిలారా ఆయన జన్మం బట్టి మనకు ఒకటి సంతోషం కలిగింది. బైబిల్లో అంటున్న మాట ఏంటంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక రేపడింది. మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు ప్రేమ దేవుళ్ళ దేవదూతలు గొర్రెల కాపరికి ఈ యొక్క సువార్తను చెప్పినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పుట్టినప్పుడు ప్రేమ దేవుళ్ళ తూర్పున ఒక గొప్ప నక్షత్రం అనేది వెలిగింది. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి యూదా దేశానికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆ నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని యూదా రాజుని హేరోదును అడిగారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రాజయించి ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలందరూ కూడా ఏంటంటే కలవరపడ్డారని వాక్యం చదివిస్తుంది. వాళ్ళందరూ లేఖనాలను పరిశీలించినప్పుడు బెత్లెహేములోనే యేసుక్రీస్తు జన్మిస్తాడని రాయబడింది. అప్పుడు జ్ఞానులను హేరోదు రాజు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆయన పూజించి నాకు వర్తమానము తండ్రి, నేను వెళ్ళి అతన్ని పూజిస్తానన్నప్పుడు ఆ నక్షత్రము యేసుడిన చోటికి వారిని నడిపించింది. ఎవరిని? జ్ఞానులు నడిపించింది. వాళ్ళు యేసును తల్లి అని మరిని చూసి అత్యానంద భరితుల ఇంట్లోనికి వెళ్ళి యేసును పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సంబ్రాణిని, బోధమును ఆయన కాంకులుగా సమర్పించారు. చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుళ్ళారా, యేసు క్రీస్తు మనకి ఈరోజు ఒక రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో కూడాను యేసు క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన లోకానికి వచ్చినట్టు కార్యాలు మనము తలంచుకోవడానికి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా అనేక మంది కూడా యేసు క్రీస్తును గుర్తెరిగి రక్షణ పొంది ఆయన రాకడకు దేవుడు వారందరిని దేవుడు సిద్ధపరచును గాక. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదింపజేయను గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.